హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 5వ రోజు పూజ నిమజ్జనం ఒకటే వీడియో పెట్టాను. ఎక్కడ స్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మినపవడ పుణ్యం బూరెలు వచ్చేసి ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను. ఈ విధంగా గణేశుని దగ్గర కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఈ విధంగా ఒక 5-6 రౌండ్లు తిప్పేసిన తర్వాత దండం అనేది పెట్టేసుకొని కొబ్బరికాయ అనేది కొట్టేస్తున్నాను. మా బాబు నేనే పూజ చేస్తున్నామన్నమాట. మా బాబు ధూపం కూడా వెలిగించేస్తున్నాడు. ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొంచెం జుట్టు అనేది తీయాలన్నమాట. కొందరు తీకండా అయినా కానీ పెట్టేస్తారనమాట. నేను కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా కొంచెం జుట్టు అనేది తీసి దేవుని దగ్గర ఈ విధంగా కొబ్బరికాయ పప్పులు అనేది పెట్టేస్తాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి మా బాబు టెంకాయ నీళ్ళన్నీ ఇల్లంతా చల్లనికి వెళ్ళాడనమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా హారతి అనేది ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా హారతి అనేది గణేశుని దగ్గర ఫస్ట్ ఇచ్చేస్తున్నాను అన్నమాట. నాకు తెలిసిన కాడికి నేను పూజ చేసుకున్నాను. ఈ విధంగా మా ఇంట్లో గణేశునికి అనేది ఆ తర్వాత వచ్చేసి లోపల కూడా ఈయనకి వెళ్ళాను అనమాట. చూడండి, సింపుల్గా మా గణపతయ్య ఎలా ఉన్నాడు. చూస్తుంటే మళ్ళీ అక్కడే కూర్చొని చూడాలనిపించేదిగా మంచిగా ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఇంట్లో కూడా హారతి ఇచ్చేసాము. తులసి కోట దగ్గరికి కూడా తీసుకుపోయి హారతి అనేది ఈయనకి వెళ్ళాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ హారతి తీసుకొచ్చి ఆడే పెట్టేసి దండం అనేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా హారతి అనేది ఇచ్చేసిన తర్వాత కింద కూర్చొని గణపతి కూడా హారతి అనేది ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి దండం అనేది పెట్టేసుకుంటున్నాను. ఐదో రోజు పొద్దున్నే ఈ విధంగా మినపవడ పొన్నెం బూరలు ప్రసాదంగా పెట్టి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి ఈ విధంగా సింపుల్గా పూజ అనేది చేసేసుకున్నామన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కుంకుమ పసుపు అక్షింతలు వేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత కుంకుమ పసుపు అత్యంతలు వేసేసి దండం అనేది పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మా బాబును కూడా వేయమని చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా
వేసేసిన తర్వాత ధూపం కూడా బాగా వెలిగింది. ధూపం అనేది వస్తుంటే ఈ విధంగా ధూపం కూడా గణేశుని దగ్గర వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇల్లంతా ధూపం వేయనికి వెళ్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి తులసి కోట దగ్గర కూడా తీసుకెళ్ళాను అనమాట ధూపం అనేది. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు గణేశుని దగ్గరికి మళ్ళీ తీసుకొని వస్తున్నాను. ఈ విధంగా ధూపం కూడా వేసేసాను అన్నమాట. చూడండి, ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు ధూపం అనేది ఇంట్లో వేసుకుంటే కనుక మనకు చాలా మనసుకు ప్రశాంతంగా మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా ధూపం అంతా వేసేసిన తర్వాత మనం మంగళసూత్రానికి అనేది గంధం కుంకుమ అనేది పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా గంధం కుంకుమ పెట్టేసిన తర్వాత కళ్ళకు అనేది అద్దేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పూజ అయిన తర్వాత ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం ఏమైనా తప్పులు చేసింటే క్షమించు అని చెప్పేసి గుంజీలు తీసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా గుంజీలు తీసేసి దండం అనేది పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మా బాబు కూడా గుంజీలు తీసేస్తున్నాడు అనమాట. ఈ విధంగా గుంజీలు తీసేసి దండం అనేది పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి సాయంకాలం బొమ్మను అనేది నిమజ్జనం అనేది చేసామన్నమాట. ఈ విధంగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత వచ్చేసి బకెట్ నీళ్ళల్లో వాటర్ అనేది పోసేసాను అనమాట. ఆ తర్వాత కొన్ని పూలు కూడా తుంచి వేసేసాను. ఇప్పుడు కొంచెం ఫస్ట్ పూలు అనేది బకెట్లో వేసేసాము. ఆ తర్వాత వచ్చేసి తమలపాకు ఒక్క వేసేసాము. ఆ తర్వాత వచ్చేసి పూలు అనేది వేసేస్తున్నాము అనమాట. నిమజ్జనానికి ఈ విధంగా మా ఇంట్లో చేసామన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అనేది వేసేస్తున్నాము ముగ్గురము. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కుంకుమ కూడా వేసేస్తున్నాం అన్నమాట. కొన్ని అత్యంతలు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ముందే మనం పూజ చేసినప్పుడు కొంచెం పొద్దున్నే కానీ సాయంకాలం కానీ కదిలిచ్చి పెట్టాలన్నమాట. ఈ విధంగా పూజ చేసినప్పుడు కదిలిచ్చి ఒక 2-3 గంటలు కొంతసేపు ఉన్న తర్వాత ఈ విధంగా గణపతయ్యను నిమజ్జనం అనేది చేసేస్తున్నాం అన్నమాట. గౌరమ్మను కూడా చేసి పెట్టాం కదా పసుపుతోటి, ఆ గౌరమ్మను కూడా వాటర్లో వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మా బాబు గణేశుని తీసుకొస్తున్నాడు అన్నమాట. గణపతి బొబ్బ మోరియా అంటూ ఈ విధంగా తీసుకొచ్చేసి ముగ్గురం పట్టుకొని ఈ విధంగా 3 సార్లు వాటర్లో కిందికి మీదికి తీసేస్తున్నాం అన్నమాట. చూడండి, ఈ విధంగా మా ఇంట్లో నిమజ్జనం అనేది చేసాము. గణేశుని నిమజ్జనం అనేది చేసామన్నమాట. ఈ విధంగా నిమజ్జనం చేసేసిన తర్వాత బకెట్లు అనేది మునిగి విధంగా 3 సార్లు ముంచి లేపి వాటర్లోనే పెట్టేసామన్నమాట. మట్టితో చేసిన గణపతి స్వామి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించు అని చెప్పేసి ఈ విధంగా వాటర్లో వేసిన తర్వాత దండం అనేది పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మట్టితోనే తయారు చేసింటారు కాబట్టి వాటర్లో కొంతసేపు తర్వాత కరిగిపోతుంది అన్నమాట.
ఆ తర్వాత మొత్తం ఇంకా కొంచెం బకెట్ వాటర్ పట్టేటట్టుంటే ఈ విధంగా మా ఆయన వచ్చేసి మళ్ళీ బిందెతో ఎత్తుకొచ్చి పోసాడనమాట. చూడండి, ఈ విధంగా బిందెతో కూడా మళ్ళీ వెళ్తే బకెట్కి కూడా పోసేసాడు. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కొంతసేపు మనకు ఒక 4-5 నిమిషాలు కూడా లేదనమాట కరిగిపోనికి. ఆ తర్వాత ఊరి నుంచి వచ్చేసి ఫోన్ అనేది చేశారనమాట. ఈ విధంగా నిమజ్జనం చేశారా అని చెప్పేసి చేస్తుంటే ఇప్పుడు ఈ విధంగా వీడియో కాల్లో చూపించాను. ఇప్పుడే నిమజ్జనం అయ్యింది చూడు అని చెప్పేసి చూపిస్తున్నాం అన్నమాట. మట్టితో తయారు చేసిన గణపయ్యను తెచ్చుకున్న వల్ల మనకు కూడా తొందరగా అనేది కరిగిపోతుంది. మనం ఈ విధంగా ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకుంటే మనకు కూడా చాలా మంచిదని చెప్పేసి మన ఇంట్లోనే నిమజ్జనం చేశాను అన్నమాట. ఈ విధంగా వాటర్ అనేది పొద్దున్నే లేచి చెట్లకు పోసేస్తే కనుక మనకు కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను ఇంట్లోనే ఈ విధంగా నిమజ్జనం చేశాను అన్నమాట. చూడండి, ఈ విధంగా కొంతసేపు ఒక 5-10 నిమిషాలు కూడా లేదన్నమాట. మొత్తం అంతా కడిగిపోయి లోపలికి అనేది వెళ్ళిపోయిందన్నమాట. మా ఇంట్లో గణేశుని నిమజ్జనం ఈ విధంగా చేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.